మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం బర్డ్ ఫ్లూ. ఎక్కడ చూసినా కానీ మనకి బర్డ్ ఫ్లూ అనే వర్డ్ అనేది వినిపిస్తూనే ఉంది. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, బర్డ్ ఫ్లూ వల్ల నష్టాలేంటి, బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత లక్షణాలు అనేవి మనిషిలో ఏ విధంగా ఉంటాయి అన్న వివరాలు కూడా ఈ రోజు అయితే ఈ వీడియోలో తెలిసేసుకుందాం. సో ఈ రోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే బర్డ్ ఫ్లూ. సో ఈ వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సిఎండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయం ఏంటి అంటే బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనేది పక్షుల్లో కనిపించే ఒక వైరస్ వ్యాధి. దీనిని ఆవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఈ వైరస్ ఎక్కువగా పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కోళ్లు, బాతులు, ఇతర పక్షుల ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పక్షులలో ఎక్కువగా సంబంధం ఉన్న వారికి, చికెన్ ఫార్మాలో పనిచేసే వారికి, లేదా మార్కెట్లో పక్షులతో నేరుగా సంబంధం ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. బర్డ్ ఫ్లూ లక్షణాల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. అసలు మనం ఏం చేయాలి అంటే పక్షి మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. జంతువుల మధ్య శుభ్రత పాటించాలి. అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. మాంసం అనేది సరిగా ఉడికించకుండా తినడం లేదా వైరస్ ఉన్న పక్షుల నుంచి నేరుగా శ్వాస ద్వారా వ్యాపించవచ్చు. ఆ కోడి యొక్క మలమూత్ర విసర్జన ద్వారా, అదేవిధంగా ఆ కోడిని టచ్ చేయడం ద్వారా, ఆ కోడిలో ఉండే ఈకల ద్వారా కూడా మనకి బర్డ్ ఫ్లూ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. సో బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత అధిక జ్వరం రావడం, తలనొప్పి రావడం, మలబద్ధకం, చలి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎవరికి ఇది డేంజరస్ అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత చాలా మంది కోలుకున్న వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో బర్డ్ ఫ్లూ నుంచి ఏ విధంగా మనం రక్షించుకోవాలి అని అంటే, ముందుగా మనకి ఇప్పుడు చెప్పినట్లుగా లక్షణాలు అధిక జ్వరం రావడం, తలనొప్పి రావడం, మలబద్ధకం, చలి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఇది ఎక్కువగా ఎవరిని అటాక్ చేస్తుంది అంటే, ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారిని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఈ తీవ్ర ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా వయసులో ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది, అదేవిధంగా తగ్గిపోతూ కూడా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కానీ కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్నో వైరస్లు అనేవి మన మానవ జాతిని అటాక్ చేస్తూ ఉన్నాయి రీసెంట్ కాలంలో. అయితే మనం ఏ వైరస్ నుంచి అయినా సరే ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలి, అది కరోనా వైరస్ అయినా సరే, బర్డ్ ఫ్లూ అయినా సరే, హెపటైటిస్ అయినా సరే, ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, ముందుగా మనం ఏ మాంసం తింటున్నా కానీ ఆ మాంసాన్ని బాగా ఉడికించాలి. పక్షులతో ప్రత్యేక సంబంధం ఉంటే చేతులు తరచూ కడుక్కోవాలి. పక్షులనే కాదు, మనం పట్టుకున్న ఏ జంతువులైనా సరే, మనం ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటుంటాం, పిల్లల్ని పెంచుకుంటుంటాం, అదేవిధంగా కోళ్ళను పెంచుకుంటుంటాం, మాంసం షాప్కి వెళ్ళి మాంసాన్ని కొంటూ ఉంటాం. అదేవిధంగా ట్రేస్లో చాలా వరకు కూడా కోళ్ళు అక్కడే ఉంటూ ఉంటాయి. దాంట్లో ఒక్క కోడి ఉన్నా కానీ మిగిలిన కోళ్ళన్నిటికీ కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ కోళ్ళ నుంచి ఎవరైతే వాటిని డీల్ చేస్తూ ఉంటారో ఆ కోళ్ళని ఎవరైతే పట్టుకోవడం కానివ్వండి, దాని గురించి చూసుకోవడం కానివ్వండి, వారు చూస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు కూడా కోళ్ళను పట్టుకున్నా కానీ, ఏదన్నా జంతువులను పట్టుకున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి, లేకపోతే గ్లౌజెస్ ఉపయోగించాలి, లేకపోతే మాస్క్ అయినా సరే యూస్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి వైరస్లన్నీ కూడా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే పక్షులకు దగ్గరగా ఉంటారో, అంటే బర్డ్ ఫ్లూ సోకిన ఆ పక్షికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది తప్ప
మిగిలిన వారికి వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. మన దేశంలో కోడిపుంజులు, గేదెలు, పంట పక్షుల పెంపక పరిశ్రమ చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇందువల్ల ఓ చిన్న వ్యాధి కూడా లక్షలాది రూపాయల నష్టం కలిగించగలదు. ప్రభుత్వం తరపున రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు, హెల్త్ డిపార్ట్మెంట్లు మరియు ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎప్పటికప్పుడు టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, పక్షుల క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నాయి. ఒక వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి మొదటిసారిగా 1997లో హాంకాంగ్లో మనుషుల్లో నమోదైంది. జాగ్రత్తగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇప్పుడు చెప్పుకుందాం. పచ్చి మాంసాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా తినకూడదు. గుడ్లను బాగా ఉడికించి మాత్రమే వాడుతూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే గుడ్లను అదే విధంగా పచ్చిగా పగలగొట్టేసి నోట్లో వేసుకొని తినేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి టైమ్స్లో బాగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లు కానీ మాంసాన్ని కానీ ఖచ్చితంగా ఉడకబెట్టే తీసుకోవాల్సి ఉంటుంది ఆహారంగా. పక్షులతో పనిచేసేవారు గ్లోవ్స్, మాస్క్ తప్పనిసరిగా వాడాలి. ఫార్మ్ లేదా మార్కెట్లో అనుమానాస్పద మృతులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మరియు గర్భిణీ మహిళలు, అదేవిధంగా వృద్ధులు ఈ సమయాల్లో పక్షులతో సంబంధం లేకుండా ఉండడం చాలా మంచిది. సో చూస్తున్నారు కదండి, బర్డ్ ఫ్లూ అనేది ఏంటి, అసలు బర్డ్ ఫ్లూ అనేది ఏ విధంగా వస్తుంది, బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు, అదేవిధంగా బర్డ్ ఫ్లూ నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా CMD న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.